ప్రజల్లోకి ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం వలన అది ప్రజల్లో బలంగా ముద్ర పడితే గనక అది అల్టిమేట్‌గా బీఆర్ఎస్‌కు నష్టమే గదా! నష్టమే అది. అంటే దాన్ని కౌంటర్ చేయగలగాలి ఎప్పటికప్పుడు. చేయగలుగుతున్నారు వీళ్ళు. ప్రజలు అంటే పార్టీ వాళ్ళని అడగాలి ఈ ప్రశ్న. నేననేది ఏందంటే, బయట మనం పరిశీలన చేస్తుంటాం కదా! ఆయన బౌలింగ్ చేస్తున్నాడు, వీళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. ఆయన బ్యాటింగ్‌కొచ్చినప్పుడు అర్థమయితది. వీళ్ళు బౌలింగ్ హ్మ్. చేస్తే ఉంటదా, వికెట్ పోతదా అనేది. హ్మ్. హ్మ్. అంటే డిఫెన్స్ ఆడుతున్నట్టు అనిపిస్తా ఉన్నది. మీ ద్వారా వాళ్ళకి గూడా నా సూచన ఏంటంటే, అగ్రెసివ్‌గా పోవాలి. ఇట్లా డిఫెన్స్ ఆడుకుంటూ పోతే ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఈ మైండ్ గేమ్ ఎంతకాలం? హ్మ్. బాగా మామూలు గాదు. కాబట్టి కొద్దిగా అప్పర్ హ్యాండ్ ఉండాలి. కానీ మీకు అనిపిస్తున్నదా వీళ్ళంటే కేసీఆర్ ఏమో బయటికి రావట్లేదు. ఉన్న ఇద్దరు. ఆ ఇద్దరు ఒలపడ దాపడ ఇద్దరు ఉన్నారు. అది పబ్లిక్‌లోకి అంత ఫోర్స్‌గా వెళ్ళగలుగుతున్నారా అని? అంటే కౌంటర్ బాగా చేస్తున్నారు. నేననేది కౌంటర్ కాదు. మీరు ఆరోపణలు మీరు ఉన్న విషయాలను మీరు బయట పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు నాకేమనిపించిందంటే 60,00,00,000 బడ్జెట్‌తోని మేము ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాము. మున్సిపాలిటీలలో గాని, 60,000 కోట్లతో. అర్బన్ ఏరియాస్‌లో హ్మ్. బడ్జెట్‌నప్పుడు 3,00,000 కోట్లప్పుడు ఎందుకు చేయట్లేదు? చేస్తుండరేమో వాళ్ళు నాకు తెలవదు. బట్ ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి వార్డ్ మెంబర్ దగ్గర గానీ, డివిజన్ మెంబర్ దగ్గర, కౌన్సిలర్ దగ్గర గానీ అభ్యర్థులున్నారు కదా! 3,000 మంది అభ్యర్థులున్నారు. రేపు హ్మ్. పోలింగ్ కోసం. యెస్. 3,000 అభ్యర్థులున్న స్థానాలల్ల 2,800కు పైన బీఫామ్ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. ప్రతి అభ్యర్థి దగ్గర ఆ పర్టిక్యులర్ డివిజన్ ఏంది, ఆ పర్టిక్యులర్ మున్సిపాలిటీ ఏంది, ఆ పర్టిక్యులర్ జిల్లా ఏంది, ఆ పర్టిక్యులర్ పూర్వ జిల్లాలో ఉంది. కనీసం ఆ లెవెల్‌ల స్టాటిస్టికల్ డాటా ఉండాలి. అంటే వెల్ ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఒక ఇంటలెక్చువల్ సెంటర్ ఉండాలి. ఇట్లా ఒక నాలెడ్జ్ సెంటర్ ఉండాలి. ఆ నాలెడ్జ్ సెంటర్ అప్పటికప్పుడు బటన్ నొక్కి ములుగు నియోజకవర్గంలో ఏం డెవలప్ చేసినాం, జిల్లా ప్రకటించిన తర్వాత ఇమ్మీడియట్‌గా వాళ్ళకి పంపియాలి. అయితే ఒక చంద్రబాబు నాయుడు మాత్రం ఇది సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాడు. అది ఉమ్మడి రాష్ట్రంలో. అసెంబ్లీలోనే అమర్నాథ్ ఉండేవాడు. అమర్నాథ్ మీకు కూడా తెలుసు. హ్మ్. అమర్నాథ్ కంటే ముందు కూడా ఇంకొకరిద్దరు ఉన్నారు. వీళ్ళేం చేసేవాళ్ళంటే ఏదైనా చర్చకు వస్తున్నది ఒక టాపిక్ అనంటే ఎమ్మెల్యేలకు మొత్తం నోట్స్ ఇచ్చేవాళ్ళు. దాంతో పాటుగా ప్రతి మీడియాకు పోయే ప్రతి వ్యక్తికి నోట్స్ ఇచ్చేవాళ్ళు. అంత అంత సీరియస్ కృషి జరగాలి. కొంత జరుగుతున్నది. బట్ ఇంకా కొంత ఇంప్రూవ్ కరెక్ట్. చేసుకున్నట్టయితే రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి, అఫెన్సివ్‌గా పోవడానికి అవకాశం